దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. పాలిమర్ ఇండస్ట్రీస్ అధినేతగా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీడియా మేనేజ్మెంట్ కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇటువంటి ఉన్నతమైన క్యాలెండర్ అనేది ఒక మంచి, అంటే ఒక దేశం కోసం ఆలోచన చేయటం అనేది ఒక మంచి ఉద్దేశం. నేను నా బెస్ట్ విషెస్ ఫర్ ద మీడియా ఆల్సో అండ్ ద మేనేజ్మెంట్ ఆల్సో. వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి. ఇటువంటివి అంటే ఒక డిఫరెంట్ వేలో దేశభక్తిని ప్రథమ ప్రమాణంగా తీసుకొని చేసుకోవడం అనేది కూడా చాలా మంచిది. ఇది సైనికులు ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచం ఏ విధంగా ఉందో. యాక్చువల్గా ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచం అన్ప్లెజెంట్ వాతావరణం మూలన కొన్ని దేశాలు తప్పనిసరిగా సఫర్ అవుతున్నాయి. అయితే మనకున్నటువంటి ఇవాళ ఈ పొలిటికల్ లెగసీ, ఇండియాకు ఉన్నటువంటి పొలిటికల్ లెగసీ మూలన అండ్ ఇంతమంది ఒక 150 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో మనం ఒక న్యూట్రల్గా మన స్టాండ్ తీసుకుంటూ ఉంటాం. మనం శాంతిని కోరుకోవటం అనేది మాత్రం మన ఇండియా యొక్క పొలిటికల్ లెగసీకి మాత్రం ఇది తప్పనిసరిగా ఈ కంట్రీలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ విషయాన్ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్స్ 3 ఫోర్సులు కూడా మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, వీళ్ళు కూడా వాళ్ళు దేశానికి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కూడా పక్కకు పెట్టి ఇవాళ క్లిష్టమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ వాళ్ళ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసుకుంటూ ఎంతోమంది దేశానికి వాళ్ళ జీవితాలు అర్పించినా కూడా మనలో ఉన్నటువంటి దేశభక్తి, మనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మూలాలు ఇవాళ మన దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. నిజానికి ఈ ఐఏఎస్లు ఈ యొక్క పారిశ్రామికవేత్తలు అందరికంటే కూడా ఏదైనా ఒక మంచి గౌరవం ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఎవరైతే మన దేశాన్ని కాపాడుతున్నారో వాళ్ళకి గౌరవం ఇచ్చినాక మాత్రమే మనం దేశం లోపల ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా వాళ్ళు ఒక షీల్డ్, వాళ్ళు ఒక స్పేర్లో వాళ్ళు మనం కూర్చోబెట్టి అనుక్షణం ప్రతిక్షణం మనందరినీ వాళ్ళు కాపాడుతున్నారు. కాబట్టి మనం ఈ విధంగా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఇవాళ ప్రపంచానికే ఇండియా అనేది ఒక ఆదర్శప్రాయంగా ఉంది. ఎందుకంటే మన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో, ఇస్రోలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవాళ ఎట్ పార్ విత్ ది డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా ఎట్ పార్ ఉంటూ వాళ్ళు కూడా ఇవాళ మన దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళు మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ వాళ్ళ యొక్క స్పేస్ రీసెర్చ్ వాటిలో కూడా మన యొక్క మేధాశక్తిని, మన ఇండియన్స్ యొక్క మేధాశక్తిని తీసుకుంటున్నారు. ఇవాళ మన ఒక భారతీయుడిగా పుట్టినందుకు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా గర్వపడే విధంగా మన శక్తి, మన భారతదేశ శక్తి ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అనుకోండి, వాళ్ళ అంత దేశాలు ఆ విధంగా అభివృద్ధి చెందడానికి మన ఇండియన్స్ యొక్క, మన భారతీయుల యొక్క పాత్ర ఎంతగానో ఉంది. ఇవాళ వెస్టర్న్ కంట్రీస్ అనుకోండి, ఏషియన్ కంట్రీస్ అనుకోండి, మిడిల్ ఈస్ట్ అనుకోండి, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇవాళ మీకు ఉదాహరణ ఈ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వెళ్తున్నటువంటి మైనింగ్ ఎక్విప్మెంట్, వాటర్ బోర్వెల్ ఎక్విప్మెంట్ అనేవి ఇవాళ ఆఫ్రికా కంట్రీలో వాళ్ళకి ఒక నిలువుట అర్థంగా తయారయ్యి వాళ్ళ యొక్క గ్రోత్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏషియన్ కంట్రీస్కి మన కంట్రీ నుంచి వెళ్తుంది. తర్వాత మనందరికీ తెలిసినట్టుగానే ఈ సాఫ్ట్వేర్ వీటిల్లో ఇవాళ ప్రపంచంలో ప్రప్రథమంలో మనం ఉన్నామంటే ఇదంతా కూడా భారతీయుల యొక్క మేధాశక్తే. ఏదైనా కానీ పురాణ కాలం నుంచి వచ్చినటువంటి మనకి ఈ యొక్క భూమి, ఈ యొక్క నీరు, ఈ గాలి మించింది మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఉండబోదు కూడా. ఈ వ్యక్తులు మనందరం కూడా భారతీయులుగా ఈ విధంగా అభివృద్ధి చెంది ముందరికెళ్ళటం అనేది మాత్రం చాలా సంతోషమైన విషయం.